ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే వృశ్చిక రాశి వారిదే. ఎందుకంటే ఈ రోజు నుంచి వీరికి డబ్బే డబ్బు. వృశ్చిక రాశి వారి జీవితంలో అదృష్ట యోగం వరించబోతోంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ రోజు నుండి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి లైఫ్ లో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారు అన్ని రంగాల్లో ఆశాజనకమైన ఫలితాలను పొందబోతున్నారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. స్నేహితులతో సన్నిహితులతో సంతోషంగా టైంని స్పెండ్ చేస్తారు. ఆదాయం అనుకూలంగా ఉంటుంది, కానీ ఊహించని ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం శనివారాల్లో ఎటువంటి విషయాలు కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. గతంలో ఆపేసిన పనులన్నీ కూడా ఈ టైంలో ప్రారంభమవుతాయి. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పత్రాలను రెన్యువల్ చేసుకునేటప్పుడు, అంటే మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అయినా సరే రెన్యువల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి అనుకున్నప్పుడు ఆ పనులను ఇతరులకు అప్పచెప్పకుండా ఉండటమే మంచిది. మీ పనులను మీరు సక్రమంగా చేసుకోవటం వల్ల అనుకున్న ఫలితాలు వస్తాయి. ఎదుటివారు ఏదైనా సలహాలను ఇచ్చినప్పుడు వాటిని పూర్తిగా అవగాహన చేసుకుని అవసరమైతేనే వినియోగించుకోవడం మంచిదని గుర్తుపెట్టుకోండి. వ్యాపారాలు ఈ టైంలో కొంచెం మందకొడిగా సాగుతాయి, అంటే స్లోగా ఉంటాయన్నమాట. భూ వివాదాలు పరిష్కార దశగా మారబోతున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. పని పరిస్థితులు మెరుగుపడతాయి. భవన నిర్మాణ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భగవానుడి అంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది అనుకూల సంచారం వలన మీరు జీవితంలో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. ఈ టైంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వంటి వాటిల్లో మంచి ప్రాఫిట్స్ ను గడిస్తారు. ఆన్లైన్ మార్కెట్లో విశేషమైన ధనాదాయాన్ని పొందుతారు. తమకు నచ్చిన వారు తప్పు చేసినప్పటికీ కూడా మీరు అసలు క్షమించే గుణాన్ని కలిగి ఉండరు, కానీ వారు బ్రతిమలాడే విధానాన్ని బట్టి మీరు కరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారు పెద్ద తప్పు చేస్తే అది మీ ఇష్టమండి. కాకపోతే వారు చేసిన చిన్న తప్పులైనా సరే మీరు క్షమించకపోవటం వల్ల తర్వాత మీరే బాధపడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి క్షమించే గుణాన్ని కలిగి ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారు రాబోయే కాలంలో ఆ యొక్క ఎదుటి వ్యక్తుల వల్ల మీరు కొన్ని లాభాలను పొందుకోబోతున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని క్షమించే గుణాన్ని కలిగి ఉండండి. ఇక వివాహానంతరం జీవితం అనుకూలంగా ఉంటుంది. అందమైన వస్తువులను సేకరించడం వీరికి అభిరుచిగా ఉంటుంది. ఏ పని చేసినా సరే అలసట చెందకుండా పనులను సక్రమంగా పూర్తి చేసేస్తారు. ఈ రాశి వారికి కోపం చాలా తొందరగా వస్తుంది. వీరికి వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం. దీని వలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. ఎవరైనా సరే కాస్త ప్రేమ చూపించినా పొంగిపోతారు. మీరు పని ధ్యాసలో పడి సరైన టైంకి, అంటే ఇన్ టైంలో ఫుడ్ తీసుకోకపోవడం వలన కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోండి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినట్లు అనిపిస్తే గనక వెంటనే డాక్టర్ను కన్సల్ట్ అయ్యి అది కరెక్టా కాదా, మీకున్న సమస్య అది నిజమా కాదా అనేది మీరు ఒక నిర్ధారణ కొనండి. ఆ తర్వాతే మీరు డాక్టర్ యొక్క సలహాలను సూచనలు పాటించండి. ఇకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు, రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకునే వ్యక్తులు ఈ టైంలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న పదవీ యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ధనాదాయం అధికంగా ఉంటుంది. వివిధ ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. అందరి మాటలు శ్రద్ధగా వింటున్నట్లే ఉంటారు, కానీ మీరు వాటిని అనుకున్న పనినే, కానీ ఎదుటి వ్యక్తులు చెప్పింది పక్కన పెట్టి మీరు అనుకున్న పనినే పూర్తి చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే గుర్తుపెట్టుకోండి, ధైర్యంగా ఉంటారు. అదేవిధంగా స్థిర చరాస్తుల వృద్ధి అనేది ఈ యొక్క రాశి వారికి జరుగుతుంది. మంచి స్థితికి వెళ్తారు. సంతానం కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తులకు, ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ టైంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. సంతానం కలిగిన వారు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారు చదువు విషయంలో మంచి ర్యాంకులను సాధించడం వల్ల మీరు అనుకున్న విజయాలకు వెళ్తారు. అదేవిధంగా అనుకున్న ఉద్యోగాన్ని పొందడం వంటివి కూడా జరుగుతాయన్నమాట. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన అభివృద్ధి ఉంటుంది. గృహ సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా మారతాయి. గతంలో ఈ రాశి వారు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను క్రమక్రమంగా తగ్గించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఆరోగ్యపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు అయితే ఉండదు. అనుకూల గ్రహ సంచారం వల్ల మాట సౌమ్యంగా మృదుత్వం కలిగి ఉంటుంది. ఎదుటి వారిని ఏ విధంగా కన్విన్స్ చేయాలో ఈ రాశి వారికి చాలా బాగా తెలుసు. ఎటువంటి కష్టమైన పని అయినా సరే
వీరు ఈ యొక్క రాశి వారు వాక్చాతుర్యంతో సునాయాసంగా పూర్తి చేసేస్తారు. విద్యార్థులు చాలా బ్రహ్మాండమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈ టైంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ప్రేమను వివాహంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వంటివి పొందే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా వారు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివలన ఆ పని బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మీరు ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్న వారు అవుతారు. అదేవిధంగా క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి ప్రోత్సాహం లభించనున్నది అనే విషయంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. అలాగే కళాకారులకు అవరోధాలు ఏర్పడినప్పటికీ మీరు ఆశించిన అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశిలోని మహిళలకు కళారంగ పరంగా మంచి గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహితుల వలన కొన్ని ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశివారు స్త్రీల విషయంలో నిర్మోహమాటంగా ఉండాలి. సమన్వయంతో పని లేకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇకపోతే భాగస్వామి వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారు బంధువులతో కలిసి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతి పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పరమశివుడికి దర్శించుకోవడం వలన తర్వాత అదేవిధంగా నవగ్రహారాధన కూడా చేయటం వలన ఈ రెండు రకాలుగా కూడా అంటే శివుని దర్శించుకోవటం వలన నవగ్రహారాధన చేయటం వల్ల మీకు అన్ని రకాలు కూడా మేలే జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు మంచి చేకూరుతుంది. మీరు వెళ్ళిన పనులు ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యి తిరిగి వస్తారు. ఇక శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడే 9 లేదా 11 వారాల పాటు పిండి దీపాలను వెలిగించి గోవింద నామాలు చదువుకున్నట్లయితే మీరు చేయాలనుకున్న పనిలో విజయాన్ని పొందుతారు. 9 లేదా 11 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 లేదా 21 ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలమాల సమర్పించడం వలన అనుకున్నటువంటి పనుల్లో మీరు చక్కటి శుభ ఫలితాలు చూస్తారన్నమాట. ఇక ఈ టైంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించాల్సిన పరిహారాలను చూసుకున్నట్లయితే మంగళవారం రోజు 5 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధము, కుంకుమతో బొట్లు పెట్టి తమలపాకు కాడలను ప్రమిదలో వేసి నువ్వుల నూనెతో తమలపాకు దీపాన్ని వెలిగించడం వలన ఈ రాశి వారికి ఉన్న రుణ సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవించగలుగుతారు. అదేవిధంగా శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో రావియాకు దీపాన్ని వెలిగించడం వలన ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు గోవుకు ఆకులు అంటే ఆకుకూరలు ఏవైనా సరే లేదా నానబెట్టిన శనగలైనా సరే తినిపిస్తే మీకు అంతా మంచి జరుగుతుందండి. ఇకపోతే నానబెట్టిన శనగలను తినిపించడం వల్ల మీకున్నటువంటి శని అనేది పోతుంది. ఇక శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమంలో అన్నదానం చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారు సకల సౌభాగ్యాలను సకల శుభాలను కూడా పొందుతారు. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ రోజు నుండి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఈ యొక్క సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారికి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వారికి చాలా యూజ్ అవుతుందండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్